హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. చూడండి, ఎన్ని రోజులైంది నేనైతే బ్లాగ్ చేయక. ఎందుకంటే ఫీవర్, చాలా కాళ్ళు నొప్పులు, చాలా కాళ్ళు చేతులు పొడిచి పొడిచి చంపినాయి. అయితే ఇప్పుడే నేను పైకి వచ్చాను. ఇప్పుడు కొంచెం ఓకే, బాగుంది, బెటర్. అసలు ఎన్ని జ్వరము, ఫుల్ జ్వరము, కాళ్ళు చేతులు బాగా పొడిచి ఇప్పుడిప్పుడే కొంచెం కోలుకున్నా. సరే పైన వచ్చి చూద్దాం అనేసి. కానీ ఇంత ఫీవర్ అనేది ఎవరికి రావద్దండి, పగవాళ్ళ కూడా. ఇప్పుడు అందరికీ అట్లాగే ఉన్నాయి, సీజన్ అట్లా ఉన్నట్టున్నది, ఇవేవో వస్తున్నది. కాబట్టి ఇప్పుడు ఓకే, బెటర్, బాగానే ఉన్నా దేవుడి దయ వల్ల. అసలు పిక్కలు నడవలేదండి నాకైతే, చాలా లావ్ అయిపోయింది. అసలు ఎవరికి అలాంటివి రాకూడదు. ఏదో మా చాకీ గారు చూసారా, నా పక్కనే కూర్చొని చూస్తుంది, చూసారా. ఇప్పుడు మీకు కూడా నడవనికి రావట్లేదు, చూపిస్తాను. మా పైన మిద్దె తోట పైన ఎంత బాగా వచ్చాయో అన్నీ చూడండి. పువ్వులు చూసారా ఎంత బాగుంది. ఇదిగో చూడండి, మా చాకీ గారు కూడా ఇదిగో నా వెనకాలనే ఉంటాడు. ఇది ఏడి చాకి చూపిస్తా. ఈరోజు నేను బయట రావట్లేదు. ఇదిగో బీరకాయ చూసారా, ఇలా జాలి కట్టిన ముదిరిపోయింది. ఎవరు రాలేదు, చూడలేదు, తెంపలే మా పిల్లలు. ముదిరిపోయింది. సర్లే ఉండని. ఓకేనా ఫ్రెండ్స్. మా చాకీ గారు చూడ, వాడి పని వాడు చేస్తూ ఉంటాడు. ఇదిగో రోజులు, టమాటాలు కూడా చాలానే వచ్చినాయి. చెట్టు నిండా టమాటాలు. ఇదో కాకరకాయ కూడా పండిపోయింది. ఇదో అయ్యో, కానీ వచ్చి చూస్తేనే బాగా, లేకపోతే ఇట్లా అయిపోతాయి అన్నీ. 1 వీక్ పైన అయ్యింది పైకి రాక. చూడు ఎట్లయిపోయినాయి అన్ని చెట్లన్నీ. జామకాయ చూడండి, తైవాన్ జామ ఉండాలి. ఇంకా చూపిస్తే ఇంకొకటి ఉంటుంది. మీటుకు చూడండి, ఇంకొకటి వస్తుంది ఇక్కడ చిన్నది. ఇది మా చాకి నా వెంటనే. అయ్యో, ఇది చూడు, అన్నీ పండిపోయినాయి. ఈ పచ్చిమిర్చి పైకి చూస్తుంది, పండయ్యాక గింజలు చూస్తుంది. ఇది ఇంకా కొంచెం నడవనికి రావట్లేదు. ఇప్పుడిప్పుడే కొంచెం కాళ్ళు నడవనిస్తున్నాయి నన్ను. ఓకేనా ఫ్రెండ్స్, మీకు కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అందరు హెల్త్ జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా. అసలు ఫీవర్తో చాలా ఇబ్బంది పడుతున్నారు. తొందరగా హాస్పిటల్కి వెళ్ళి చక్కగా టెస్టులు చేయించుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.